కేంద్ర ప్రభుత్వ ఇమేజ్ పెంచే విధంగా నేతలు కార్యకర్తలు ప్రయత్నం చేయాలని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రానున్న 3 ఏళ్ల కాలం కీలకమైందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. వచ్చే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని అన్నారు. ప్రెజెంట్లో ప్రజలు ఆలోచిస్తున్న విధానాలను బట్టి చట్టాలు తేవాలని ప్రధాని మోదీ ఆలోచిస్తున్నట్టుగా తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అందరం కూడా మనం కేంద్ర ప్రభుత్వ రిప్రజెంటేటివ్స్గా మన గవర్నమెంట్ ఇమేజ్ పెంచేటువంటి ప్రయత్నం చేయాలి. అది ఇంపార్టెంట్. ఎవరిని వేసాము, ఎవరు కౌన్సిల్ మెంబర్ ఉన్నారనేటువంటిది ఒక విషయం అయితే, మనం ఏ రకంగా మన గవర్నమెంట్ ఇమేజ్ కాపాడుతాము, ఏ రకంగా మన ఆర్గ్యుమెంట్స్ మన కేంద్ర ప్రభుత్వ పాలసీలకు అనుకూలంగా కోర్టులో వాదిస్తూ ఉన్నాము అనేటువంటి ప్రధానంగా మీరు అవసరమైతే కొంత ట్రైనింగ్ క్లాసెస్ లాగా పెట్టుకొని ఎవరైతే మరి కౌన్సిల్లో ఉంటారో అందరూ కూడా కలిసి కౌన్సిల్ 1-2 డేస్ కన్నా ట్రైనింగ్ క్లాసెస్ లాగా పెట్టుకొని బాగా ఎఫెక్ట్గా చేయాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో వచ్చేటువంటి ఈ 3 సంవత్సరాలు మనకు చాలా ముఖ్యమైనటువంటి సమయం ఇది. ఈ 3 సంవత్సరాలు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు, ఇష్యూస్ కావచ్చు, సర్వీస్ మ్యాటర్స్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీలకు అనుగుణంగా మనం ఏ రకంగా వాదిస్తున్నాము, ఏ రకంగా మన యొక్క ఇష్యూస్ మనము జడ్జి ముందు పెడతా ఉన్నాము అనేటువంటిది ప్రధానంగా ఎవరికి వారు ఆలోచన చేసుకొని చేయాలి. సవాల్ లాంటిది 3 years. ఈ 3 సంవత్సరాలు కూడా అందరం మనం కష్టపడాలి. మీ సంబంధించినటువంటి సెక్టార్లో మీరు మనము ఎవరికి వారు మన అందరం కష్టపడి రానున్న రోజుల్లో మనం తెలంగాణలో అధికారంలో రావాలి అంటే అన్ని రకాలుగా అందరం కలిసి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన పెద్ద IAS ఆఫీసర్ ఉన్నప్పటికీ కూడా